కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే రొట్టెల పండుగకు సర్వం సిద్ధం చేశారు. బారా షాహీద్ దర్గా కనువిందుగా దర్శనమిస్తోంది. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే రొట్టెల పండుగ వచ్చే 2వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనుంది. 29వ తేదీ శనివారం సందల్మాలి, 30న గంధ మహోత్సవం, 31న రొట్టెల పండుగ, ఆగస్టు 1వ తేదీన తహ్లీల్ ఫాతిహా, 2వ తేదీన ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి ఈ ఏడాది భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు రొట్టెల పండుగకు అధికంగా విచ్చేస్తారు. బారా షాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ కోసం ముందస్తు మౌలిక సదుపాయాల కోసం నగరపాలక సంస్థ ద్వారా 2.8 కోట్లు మంజూరు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రొట్టెల పండుగకు హాజరయ్యే భక్తుల సౌకర్యాలు, ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నారు. భద్రత కోసం పోలీస్ శాఖ వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నారు. భక్తులు రద్దీ పెరిగితే అందుకు తగ్గట్లు సౌకర్యాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన 104, 108 వాహనాలు అందుబాటులో ఉంచారు. షామియానాలు, కమాండ్ కంట్రోల్ విభాగం, వీఐపీ రిసెప్షన్, సీసీ కెమెరాలు, విద్యుత్ లైటింగ్, పారిశుద్ధ్యం, స్త్రీలకు పురుషులకు విడిగా మరుగుదొడ్లు, జల్లు స్నానాలు, పార్కింగ్, మహిళల రక్షణ, బారికేట్ల నిర్మాణం, పోలీసుల పర్యవేక్షణ, జోన్ల వారీగా హెల్ప్ డెస్క్ల ఏర్పాటు, స్వర్ణాల చెరువు తీరం వెంబడి భద్రతా చర్యలు చేపడుతున్నారు. స్వర్ణాల చెరువులో నీరు సమృద్ధిగా ఉండేలా చూడటంతో పాటు గజ ఈతగాళ్లు, సేఫ్టీ బోట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. దర్గాతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రదేశాల సమాచారం తెలియజేస్తూ ఫ్లెక్సీలను, నేమ్ బోర్డులు ఏర్పాటు చేశారు. దర్గాలో వివిధ రకాల దుకాణాలు, వినోద వస్తువులు తదితరాలను శోభయమానంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో రొట్టెల పండుగకు ముందు రోజు నుంచే బారా షాహీద్ దర్గాలో భక్తుల సందడి మొదలైంది. అమరులైన 12 మంది యోధులను స్మరిస్తూ దర్గా ప్రాంగణంలో బారా షాహీదుల సమాధుల చెంత షహాదత్ నిర్వహించారు. స్వర్ణాల చెరువు ఘాట్లో భక్తుల సౌకర్యార్థం వివిధ కోర్కెల రొట్టెల బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా విద్య, ఆరోగ్యం, సౌభాగ్యం, ఉద్యోగం, వివాహం, సంతానం, ధనం. రొట్టెల ఘాట్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో భక్తులు ఏ కోరిక రొట్టెను తీసుకున్నారో ఆ కోరిక తీరితే తిరిగి రొట్టెను వదలాల్సి ఉంది. అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుని నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు సన్నద్ధమయ్యారు. పండుగకు విచ్చేసే భక్తులంతా క్రమశిక్షణగా రొట్టెలు మార్చుకునేలా, దర్గాలో మొక్కులు చెల్లించుకునేలా పటిష్ట ఏర్పాట్లను చేపట్టారు. రాష్ట్ర